గెలిచేసాం వరల్డ్ కప్ గెలిచేసాం. అంత లేదు, ఇక్కడ కెప్టెన్ నేను, గెలిపించింది నేను. ఓ సూర్య అన్న నువ్వేం ఆడావన్నా గెలిపించడానికి మ్యాచ్? అమ్మా ఇక్కడ కెప్టెన్ ఎవరైతే వాళ్ళే గెలిపించినట్టమ్మా మ్యాచ్. ఓ అన్నో మేము ఆడలేదు మ్యాచ్. అభిషేక్ నువ్వు లేకపోతే మ్యాచ్ లేదు అభిషేక్. మరి నేను సూర్య అన్న. బుమ్రా నిన్నెలా మర్చిపోతాను బుమ్రా నేను. అసలు మ్యాచ్ గెలవడానికి నువ్వే కదా బుమ్రా కారణం. మరి అందరూ వరల్డ్ కప్ గెలవడానికి కారణం అయితే నేనేంది మరి సూర్య అన్నం. అసలు నువ్వే కదా ఇషాన్ కిషన్ అక్కడ మెయిన్. నువ్వు గనక ఆ క్యాచ్లు పట్టకపోయింది అసలు మనం వరల్డ్ కప్ గెలిచే వాళ్ళమే కాదు. నా అభినందనలు నీకు ఎప్పుడు ఉంటాయి. సూర్య అన్న వరల్డ్ కప్ గెలిచే కదా మనం పార్టీ చేసుకుందాం. సిట్టింగ్ ప్లాన్ మన సిట్టింగ్ ప్లాన్ ఎలా ఉందంటే అదిరిపోవాలి. ముంబై మొత్తం దద్దరిల్లిపోవాలన్నా తప్పకుండా చేసుకుందాం సంజు. పార్టీ మామూలుగా ఉండకూడదు మంది. వచ్చేసాను శివం దుబేని. ఇక్కడ మేము లాస్ట్ అల్లాడిచ్చాం, సిక్స్లు కొట్టి అందరూ చాలా బాగా ఆడి న్యూజిలాండ్ మీద మనం విజయం సాధించాం. ఇండియాకి గర్వకారణం అయ్యాం. సంజు అయితే మామూలు కొట్టలే సిక్స్లు ఫస్ట్ లో. ఈ మ్యాచ్ కి ఎవరైనా ఉన్నారంటే మెయిన్ లీడ్ సంజు శాంసంగ్. అతని పర్ఫార్మెన్స్ చూసి జనాలు రెచ్చిపోయారు. సూర్య అన్న నా గురించి చెప్పవా, నేను ఎన్ని వికెట్లు తీసాను చెప్పవా, నా పర్ఫార్మెన్స్ గురించి చెప్పవా. బుమ్రా నీ గురించి కూడా చెప్తున్నా బుమ్రా. సూర్య అన్న చెప్పన్నా నా గురించి. నిజం మాట్లాడుకోవాలంటే ఇక్కడ మెయిన్ లీడ్ బుమ్రా మాత్రం 3 వికెట్ తీపితే మాత్రం మనం వరల్డ్ కప్ గెలిచేవాళ్ళమే కాదు. ఎంత మంచిగా బౌలింగ్ వేసి వాళ్ళు వికెట్లు తీశాడు. ఇషాన్ కిషన్ ఇంకా బాగా ఆడాడు. అబ్బా ఆ ఫీల్డింగ్ ఇషాన్ కిషన్ చేసింది పిచ్చెక్కించాడు ఓవర్ కట్టం. అసలు సంజు అన్న ఇది ఎరగదీసాడు మామూలుగా ఆడాల వరల్డ్ కప్ లో. ఆ సిక్స్లు కొట్టడం పందిని కొట్టినట్టు కొడుతున్నా ఆ బాల్ ని. అసలు నేనే మ్యాచ్ ఆడలేదు, నేను కూడా అంటే బాగుండేది. సిరాజ్ ఫీల్ అవ్వకులే, నీకు నేనున్నాను. కెప్టెన్ గా నేను చెప్తున్నా కదా నీకు మంచి ఫ్యూచర్ ఉంది సిరాజ్. వచ్చేసాను వర్మని ద ఫ్లాష్ మ్యాన్. ఎలా అయితే వరల్డ్ కప్ గెలిచేసాం సిట్టింగ్ వేసుకుందాం అందరమే. ఏమంటావు కెప్టెన్ సూర్య అన్న? తప్పకుండా సిట్టింగ్ వేయాలి, మనకు చాలా స్పెషల్ డే కదా. ఇండియా వాళ్ళందరూ పార్టీ చేసుకున్నారు, మనం కూడా చేసుకోకపోతే ఎలా చెప్పు. నేను కూడా బాగానే ఆడాను, నన్ను కూడా సిట్టింగ్ పిలవండి, నేను బౌలింగ్ బాగా వేసాను కదా. అశ్వదీప్ నువ్వు లేకుండా మేము ఎలా సిట్టింగ్ వేసుకుంటాను చెప్పు. నువ్వు మా సిట్టింగ్ లో ఖచ్చితంగా ఉంటావులే అన్న. పార్టీ అయితే దుమ్దాం చేద్దామన్నా మనం. అవును శివం దుబే నువ్వు మ్యాచ్ అయిపోయిన తర్వాత ఫ్లైట్ టికెట్ లేవని చెప్పి ముంబైకి ట్రైన్ బుక్ చేసుకున్నావంటగా. అన్న సూర్య అన్న నీకెలా తెలుసు ఈ విషయం? దుబే ఇప్పుడు బాగా వైరల్ అవుతుంది ఇన్స్టాగ్రామ్ లో, అది చూసేలే. ట్రైన్ లో టీసీ వచ్చి అడిగితే మీ ఆవిడ్ని శివం దుబే ఇక్కడ ఎందుకు ఉంటాడు క్రికెటర్ మాకేం తెలుసు అనిందంటగా. అంటే అన్న అలా చెప్పకపోతే మళ్ళీ క్రికెటర్ అని చెప్తే అందరూ ఫ్యాన్స్ ఫాలోయింగ్ పెరిగిపోయిద్ది అని చెప్పి చెప్పలేదు అన్నాం. మళ్ళీ ఫ్యాన్స్ అందరూ క్రికెటర్ కోసం కొట్టుకుంటారు కదా ట్రైన్ లో, అందుకులే చెప్పలేదులే అన్నాం. అవును దుబే నువ్వు మాస్కులు గీసుకులు మొత్తం కప్పుకొని వెళ్ళావంటగా. ట్రైన్ లో ఎవరు గుర్తుపట్టకూడదని చెప్పి మాస్కులు గీసుకులు మొత్తం కప్పుకొని మరి పడుకున్నావంటగా పైన. అవును అన్న, మళ్ళీ ఎవరైనా చూసారు అనుకో క్రికెటర్ ఎక్కడ అని చెప్పి మళ్ళీ రచ్చ అయిపోయింది అక్కడ. మీకు తెలిసిందే కదా మా ఇండియన్ ఫ్యాన్స్ ని అసలు కాపలేం మనం. అందుకని చెప్పి ముసుగు గిసుకు మొత్తం కప్పుకొని మొత్తం పైన ఎదురుపోయిన అన్న. ఇప్పుడు దాకా నన్ను అసలు ఎవరు గుర్తుపట్టలేదు. గుడ్, చాలా బాగా చేసేసావు శివం దుబే. గాయ్స్ ఈ వీడియో ఎలా నచ్చిందో కామెంట్ చేయండి. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ వరల్డ్ కప్ సూర్య అని చెప్తున్నాను. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీద కొట్టే ఇలాంటి ఫన్నీ వీడియోస్ వస్తూనే ఉంటాయి.